ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. తేదీ ఏప్రిల్ 5 శుక్రవారం. శుభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి ఏకాదశి నక్షత్రం ధనిష్ట. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున అధికారులతో సఖ్యతగా వ్యవహరించి మంచిది. చిన్నటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. బంధువర్గం నుండి ఆర్థిక సహాయం అందుతుంది. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. బంధుమిత్రులతో ఉన్న వివాదాలకు శృతి మించకుండా జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు ఊహించిన విధంగా లభించే అవకాశాలు ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో కష్ట సుఖాలు విచారిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఇతరుల నుండి సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఆర్థిక వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. వాహన ప్రయాణాల్లో నిదంగా వ్యవహరించాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సోదరులతో భూ వివాదాలు తీరుతాయి. ఒప్పందాలు చోటు చేసుకుంటారు. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సలహాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహకర వాతావరణం ఉంటాయి. ఉద్యోగం మన అవసరాల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. సింహరాశి వారికి ప్రారంభించిన పనులు స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ అధిగమించి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. కన్యా రాశి వారికి కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రుల ఆహ్వానం ఆనందాన్ని ఇస్తాయి. తులారాశి వారికి గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సమయస్ఫూర్తితో ప్రవర్తించాలి. ఇంటా బయట శాంతంగా వ్యవహరించాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు కొంత మానసికంగా ఒత్తిడి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం వలన కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు మరింత కష్టంగా కానీ ఫలితం లభించదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. కొంతవరకు రుణాలు తీర్చి ఊరట చెందుతారు. పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ పరిస్థితి సంతృప్తిని కలిగిస్తాయి. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దూర ప్రాంతాల బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు ఊహించిన లాభాలు అందుకుంటారు. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం లోటు ఉండదు. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యులు ఈ మాటతో విభేదిస్తారు. ఉద్యోగ విషయమై చేయని పనుకి నిందలు పడతారు. పనులు సకాలంలో పూర్తి కాక చిరాకు కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.